హలో గాయ్స్, కువైట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేస్ల గురించి ఎక్స్ప్లోర్ చేశాను. చూసేసేయండి, చివరి వరకు తప్పక నచ్చుతుంది. మీరు చూస్తూ ఉన్నది కొరల్లా 2013 మోడల్ అన్నమాట. ఇదే నా ఓన్ వెహికల్. ఈ వెహికల్లోనే నేను కువైట్ అనేది చేస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు శనివారం కాబట్టి రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకొని కువైట్లో కొన్ని అందమైన ప్లేస్ల గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి మొదలెడుతున్నాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. ఇది వచ్చేసి కువైట్లో ఒక మందకాలో అదేలియాల మందకాలోనే గ్యారేజ్ అనమాట. వెహికల్ సర్వీస్ గ్యారేజ్. ఆయిల్ సర్వీస్ కానీ, బ్రేక్ ప్యాడ్లు కానీ, ఇట్లా ఇంజిన్కు చిన్న చిన్న సమస్యలు ఏదన్నా ఉన్నా కానీ ఇక్కడ వీళ్ళ కోఆపరేటివ్ సొసైటీ అనమాట, వాళ్ళకి సంబంధించినటువంటి గ్యారేజ్ అనమాట. వీళ్ళకి వచ్చేసి కువైట్ వాళ్ళకు ఇక్కడ కొంచెం డిస్కౌంట్తో ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం వర్క్ అనమాట. చూడండి ఎంత హైజీనిక్గా ఉందో మొత్తం గ్యారేజ్ అంతా. చాలా పరిశుభ్రంగా అయితే ఉందన్నమాట గ్యారేజ్. చూడండి, ఇది కువైట్లో అదేలియా అనే ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్ అనమాట. చూడండి ఎంత హైట్గా ఉన్నాయో. ఇంచుమించుగా 1 2 3 4 5 6 7 8 9 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఈ వాటర్ ట్యాంకులు మొత్తం ఈ ఏరియాకు చుట్టుపక్కల ఉండే ఏరియాలన్నిటికీ ఇక్కడి నుంచే సప్లై అవుతూ ఉంటుంది అనమాట. వాటర్ సముద్రం నుంచి మొత్తం ఫిల్టర్ చేసి ఇలాంటి వాటర్ ట్యాంకుల్లో మాత్రం స్టోర్ చేస్తూ ఉంటారు. వీటి నుంచి అన్ని హౌసెస్కి అనమాట సప్లై అవుతాయి అనమాట. డైరెక్ట్ పైప్ కనెక్షన్ ద్వారా ఇళ్ళకి వెళ్తాయి అనమాట వాటరు. చూడండి, ఇది వచ్చేసి కువైట్ అదేలియా అనే ప్రాంతంలో పార్కులో ఉందన్నమాట ఈ వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా. చూడండి, గమనించండి, మన ఇండియాలో ఉండే వాటర్ ట్యాంక్స్కి ఇక్కడ కువైట్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నమాట. దాన్ని ఆనుకొని కువైట్ వాళ్ళు వచ్చేసి ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారనమాట. చూడండి, ఫుట్బాల్ ఆడుతున్నారు. చూడండి, కువైట్లో ఉన్నటువంటి ప్రజలు ఫుట్బాల్ ఆడుతున్నారు. చూడండి, ఫుట్బాల్ ఆడే వాళ్ళు మొత్తం కూడా వయసు రీత్యా ఇంచుమించుగా 30-35+ ఉండారనమాట. పిల్లవాళ్ళు అయితే కాదు, దాదాపు 35-40 రేంజ్లో ఉండవరకు అయితే భయంకరమైన యాక్టివ్తో ఆడుతున్నారు అనమాట ఫుట్బాల్. చూడండి, ఈరోజు సాటర్డే కాబట్టి వీళ్ళందరికీ లీవ్ అనమాట. ఈ ఏరియా వచ్చేసి కైపాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బ్లాక్ అనమాట. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అది కేఐబి అనమాట. కేఐబి బ్యాంక్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. చూడండి, అది కేఐబి బ్యాంకు పక్కనే ఒబాయన్ బ్యాంక్. ఆల్రెడీ అది రెడీగా ఉందన్నమాట. కన్స్ట్రక్షన్ అయిపోయి రెడీగా ఉందన్నమాట. ఆ పక్కనే కొంచెం పక్కకు వస్తే ఆ పర్సంటేజ్ సింబల్ కనబడుతుంది కదా, అది వచ్చేసి అది ఒక కాఫీ షాప్ అనమాట. దాని పేరు వచ్చేసి అరబికా అనే కాఫీ షాప్. అది కాస్ట్ అయితే విపరీతంగా ఉంటుందన్నమాట. ఇంచుమించుగా ఒక కాఫీ వచ్చేసి 3 KD 4 KD మినిమం అలా ఉంటుందన్నమాట ప్రైస్. ఆ పక్కనే కొంచెం బ్రష్ అనే రెస్టారెంట్, ఆ కొంచెం పక్కనే ఇంకొక బ్యాంక్ అనమాట, వర్బా బ్యాంక్. చూడండి, బాగా జూమ్ చేస్తాను, అది వర్బా బ్యాంక్ అనమాట. కొంచెం ఇట్లా చూస్తే అది పార్కు, ఇది మాస్క్ అనమాట. చూడండి, మాస్క్ ఎలా ఉందో జూమ్ చేశాను, మాస్క్ అనమాట అది. ఈరోజు శనివారం కాబట్టి మొత్తం ఇక్కడ కువైట్లో హాలిడేస్, వీక్లీ 2 days హాలిడేస్ అనమాట. శుక్రవారం, శనివారం మొత్తము ఈ బిల్డింగ్లన్నిటికీ కూడా వీట్ల పని మీద ఎవరు వచ్చినా వాళ్ళన్నిటికీ కూడా ఇక్కడ పార్కింగ్ సెక్షన్ అనమాట. చూడండి, ఇది మొత్తం పార్కింగ్ సెక్షన్. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది వచ్చేసి మొఘల్ మొఘాల్ అనే ఒక రెస్టారెంట్ అనమాట. ఈ రెస్టారెంట్ వచ్చేసి ఇండియా వాళ్ళది అనమాట. ఇది 1985 నుంచి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఎక్కువగా ఈ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కువైటీ వాళ్ళు కూడా వచ్చి ఎక్కువగా
తినడానికి ఈ రెస్టారెంట్ కి మాత్రం వస్తూ ఉంటారు. ఈ రెస్టారెంట్ లో మిగిలిన రెస్టారెంట్ తో కంపేర్ చేస్తే కొంచెం రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. ఈ రెస్టారెంట్ కు ఆనుకునే ఉన్నటువంటి ఈ పొడవాటి ఎత్తైన టవర్ వచ్చేసి హమరా మాల్ అంటారు. ఇది కువైట్ సిటీలో ఉందన్నమాట. ప్రపంచంలోని ఎత్తైన టవర్లలో ఇది ఒక ఎత్తైన టవరు. ఈ ఎత్తైన టవర్ కి ఆనుకునే ఉన్నటువంటి ఈ బిల్డింగ్ వచ్చేసి పార్కింగ్ అన్నమాట. మొత్తం 7 నుంచి 8 ఫ్లోర్లు ఉందన్నమాట. ఈ మొత్తం ఈ 80 అంతస్తుల టవర్ కు వచ్చినటువంటి మొత్తం వెహికల్స్ ఈ పార్కింగ్ బిల్డింగ్ లో పార్క్ చేసి వాళ్ళు వచ్చినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఎంజాయ్ చేయడానికి హమరా మాల్ లోకి అయితే వెళ్తుంటారు. నేనైతే తిరిగి అలసిపోయి ఏదైనా స్నాక్స్ తిందామని చెప్పేసి మన ఇండియన్ స్నాక్ సెంటర్ కి అయితే వచ్చేసాను. మీరు చూస్తూ ఉన్నటువంటి ఈ స్నాక్ సెంటర్లు ఎక్కువగా ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా బోరియా వాళ్ళు మరీ ముఖ్యంగా కేరళ వాళ్ళు అయితే ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇటువంటి స్నాక్ సెంటర్స్ ప్రతి మందకాల్లో అయితే ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఈ స్నాక్ సెంటర్స్ కి కువైటీ వాళ్ళు ఆ మందకాల్లో పనిచేయడానికి వచ్చినటువంటి మన ఇండియా వాళ్ళు కానీ బయట దేశస్తులు కానీ ఇక్కడికి వచ్చి తీసుకుని తింటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ రేట్లు కొంచెం తక్కువగా ఉంటాయి మిగిలిన వాటితో పోలిస్తే. నేనైతే ఒక ఛాయ్ ఆర్డర్ చేశాను అనమాట. ఈ లోపల ఛాయ్ అయితే నాకు ఇచ్చేసాడు. ఈ ఛాయ్ కాస్ట్ 100 ఫిల్స్ అనమాట. మన ఇండియా డబ్బులు 27 రూపాయలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి అలాగే నన్ను సపోర్ట్ చేయండి.